హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. మన నేటికి చేయబోయేది దీవాలి ప్రత్యేక తీపి రహాలు మాల్పువా చేయబోతాము. దీనికి కావాల్సింది చూస్తున్నట్ట అంటిపండు పెట్టి చేయబోతాము. దీంతో వచ్చి మనం గోధుమ పిండి వేసి చేయబోతాము. మైదా పిండికి బదులుగా మనం గోధుమ పిండి వేయబోతాము. సోంపు పొడి కొద్దిగా వేసి చేయబోతాము. రెండే అట్టే చేస్తాను చూద్దాం. దీనికి కావాల్సిన విషయాలు చూస్తున్నట్ట గోధుమ పిండి 1 కప్ ఎత్తుండాను, రవ్వ 2 చెంచా ఎత్తుండాను, పాలు 1 టమ్లర్, 200 ml పాలు ఎత్తుండాను, ఫ్రెష్ క్రీమ్ వచ్చి 2 చెంచా మనం వేసుకుంటాం. అది రుచి కోసం మనం వేస్తున్నాము. దీంతో వచ్చి సోంపు పొడి ఎత్తుండాను. నేను వచ్చి సోంపుని వేయించేసి పొడి చేసి ఎత్తిపెట్టి ఉన్నాను. ఒక అంటిపండు, పంచదారం వచ్చి మనం పావు ఎత్తుకునాల. 1 కప్ పంచదార ఎత్తి పావు ఎత్తుకుని దాంతో ఏలకల పొడి 6 ఏలకల పొడి చేసి పెట్టి ఉన్నాను. ఇది వచ్చి మనం ముందు మిక్సీ జార్లో అంటిపండు వేసి నూరుకుంటా. ఇది వచ్చి నేను ఏలకల పొడి వేసి నూరిన మిక్సీ జారే. దీనిలో కొద్దిగా పాలు వేసి మనం నూరుకుంటా. మనం దీంట్లో ఏలకలు నూరిన వల్ల దాంట్లోనే కొద్దిగా ఏలకల పొడి కూడా ఉంటుంది. మనం అట్నే మనం వచ్చి అంటిపండు వేస్తాం. ఇది వచ్చి ఒక అంటిపండుకు 75 ml పాలు పోస్తుందా. నూరేసి ఒక 2-3 అంటిపండు ముక్కలు అట్నే నూరకుండా ఉంటుంది. అది కూడా మళ్ళీ మనం నూరి పోసుకుంటాం. దీంట్లో ఫ్రెష్ క్రీమ్ వచ్చి 2 చెంచా వేసుకుంటాను. ఫ్రెష్ క్రీమ్ వచ్చి మనకు రుచి కోసమే మనం వేస్తున్నాము. చూడండి, చాలు, బాగా కొట్టుకోండి. మళ్ళీ దీంతో వచ్చి మనం రవ్వ వేస్తున్నాము. పాలు, అంటిపండు, ఫ్రెష్ క్రీమ్, రవ్వ బాగా కొట్టుకోండి. 1 కప్ గోధుమ పిండి వేసుకోండి. మళ్ళీ మనం నేత ఉండ అంటిపండు ముక్కల్ని కూడా పాలు పోసి ఒకసారి మనం మిక్సీలో నూరి వేసేయండి. దీనికి వచ్చి మనం నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చును. ఉండే పాలు మొత్తం మనం పోసేస్తాం. సోంపు పొడి వేస్తున్నాను. కొద్ది మందులకు సోంపు పొడి పెట్టలేదంట, వదిలేయండి. మనం అట్నే కూడా మనం చేసుకోవచ్చును. బాగా కలిసేట మనం కలుపునాల. బాగా గెడ్డలు లేకుండా బాగా కొట్టి కలుపుకోండి. కొద్దిగా పాలు కూడా మనం పోసుకోవచ్చు. ఆ పిండి కరెక్ట్గా ఉండాలా. మనం వచ్చి చూస్తుంటే బౌలుగా ఉండే ఒక గంటలదా మనం మించి అట్నే కడాయిలో పోసి నూనెలో పోసి ఎత్తపోతాము. ఇది కరెక్ట్గా ఉంటుంది. నిండే నీళ్ళుగాను ఉండకూడదు, నిండే చిక్కగాను ఉండకూడదు. ఆ పదం కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు పంచదారం వచ్చి 1 కప్ వేస్తున్నా. 1 కప్ గోధుమ పిండికి 1 కప్ పంచదారం. నీళ్ళు వేసుకుంటాను. నీళ్ళు వచ్చి ఇప్పుడు మనకు బాగా చూసిరంట ఆ పదం రాకుండా దానికి ముందే మనం దింపేయాల. ఏలకల పొడి కూడా దాంట్లోనే వేసేస్తుంది. పదం వచ్చి మనం రాకూడదు. కొద్దిగా మనం తెల్లిన తర్వాత చిక్కగా అయిన తర్వాత మనం ఆఫ్ చేసుకుంటాం. పదం రాకుండా దాని ముందే మనం ఆఫ్ చేసి ఎత్తి పెట్టినాల. రంగు వేస్తున్నాను. లేదంటే మనం కుంకుమ పువ్వుంటా కూడా మనం వేసుకోవచ్చు. చూడండి, నేను రంగు కలుపుతున్నాను. ఇదే కరెక్ట్గా ఉంటుంది. వచ్చి ఇది ఆఫ్ చేసి మనం ఓరంగా పెట్టేస్తాం. దీన్ని అంటే ఆ పదానికి ముందే మనం దింపునాల. చూడండి, ఇది కరెక్ట్గా ఉంటుంది. మనకు వచ్చి మీరు దివాళీ వస్తుంది, మీకు స్వీట్ రహాలు, స్నాక్స్ రహాలు ఏదైనా కావాలంట మా ఛానల్ క్లిక్ చేయండి. అన్ని రహాలు ఉంటుంది, చూసుకోండి. చూడండి, కరెక్ట్గా ఉంటుంది. ఇది వచ్చి మనం ఒక అరగంట చేపలు నానబెట్టేసి రవ్వ వేసే వల్ల మనం ఈ పిండి అట్నే అరగంట చేపలు నానబెట్టేయాలి. అప్పుడే మనకు కరెక్ట్గా ఉంటుంది. మెల్లిగా నుంచి నూనెలో పూసి మెల్లిగా నేను తిప్పి వేస్తున్నాను. చూడండి, బాగా నూనెని పిండి ఎత్తేసి మనం ఆ పాకలు వేస్తున్నాము. దీంట్లో ఒక నిమిషం ఉంటే చాలు. 1 నిమిషం వేసేసి మనం వేస్తాం. చూడండి, 1 నిమిషాలు అయిపోయింది. జీరా కూడా వడకట్టేసి పెట్టేస్తాం. పిండి వచ్చి మనం మొత్తం కలిపి ఒక అరగంట చేపలు నానబెట్టేస్తాం. బాగుంది అంటే మన రవ్వ వేసే వల్ల ఖండితంగా అరగంట చేపలు మనం నానబెట్టేయాలి. మనకు కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనం అన్ని పిండిని పోసి ఎత్తుకుపోతాము. ఒకటి కదా పోయివాల.
అయిపోతుంది. ఒక 2 నిమిషాలు అట్నే వదిలేయండి. ఆ పాకలో బాగా నానేస్తా కరెక్ట్గా ఉంటుంది. చూడండి, రుచి అయిన మాల్పువా రెడీ. నేను మాల్పువా ఎట్లా చేసాను చూస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఖండితంగా మీకు ఈ వీడియో నచ్చింది. లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.